కడుక్కుంటారా? బురద కడగాలంటే నీళ్ళతో కడగాలి. తారు తగిలింది కాళ్ళకు, కడుక్కోవాలంటే ఏం కావాలా? మేము డబ్బులు ఉన్నాయి, బాగా ధనవంతులమని నెయ్యి పోసి కడగండి. ఏం కడగాలి? తారు పోవాలంటే కడగబడాలి, బురద పోవాలంటే కడగబడాలి. మరి పాపం, ఈ చెడుతనం కడగడానికి నీళ్లు కాదు, నెయ్యి కాదు, కిరసనాయిలు కాదు. చెడుతనం కడగబడడానికి కావాలి ఒకటి, అదే ప్రభువైన యేసు శిలువలో చిందించిన రక్తము కడగబడుతుంది. ఓసారి యేసు ప్రభు ఆయన శిష్యులందరూ కూడా భోజన పంక్తిలో ఉన్నారు. ఆయన భోజన పంక్తిలో నుండి లేచాడు, తన పై వస్త్రాన్ని అవతల పెట్టేశాడు, నడుముకు తువ్వాలు కట్టుకున్నాడు, పల్లెములో నీళ్లు పోశాడు. ఏం చేస్తున్నాడో తెలుసా? శిష్యుల పాదములు కడుగుటకు ఈ నడుముకున్న తువ్వాలు తీసి వాళ్ళ పాదాలు తుడుచుటకు మొదలుపెట్టాను. అంటే ఆ పల్లెమందు నీళ్లున్నాయి. ఆ నీళ్లతో 12 మంది శిష్యుల పాదాలు కడగడానికి మొదలుపెట్టాడు. 11 మందిని కడుగుతూ ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూడండి. 5, 6 వచనాలలో ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఉన్నాయి. 6వ వచనం చూస్తారా? 6వ వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయము 6వ వచనం. మైకు లేకుండా పర్వాలేదు, చదవండి. ఇట్లు చేయొచ్చు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరి పాదాలు కడుగుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చి, పేతురు దగ్గరకు వచ్చాడు, పేతురు పాదాలు కూడా కడగాలని. చదవండి. అప్పుడు అతడు, పేతురు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయునది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ప్రభుతో చెప్పాను. ఎన్నడూ కూడా నా పాదాలు కడగరాదన్నాడు. ఏమన్నాడు? పాదాలు కడగడానికి వస్తే మిగతా 11 గురించి చెప్పలేదు, కానీ పేతురు అడ్డు వేశాడు. ఎన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో చెప్పాను. ఆయన అన్నాడా తర్వాత, అందుకు యేసు, విను, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనను. నేను నిన్ను కడగాలి, కడిగితేనే నీకు నాకు సంబంధం. ఆ రక్షకుడు చెప్పాడు, పాదములు కడగాలంటే నీళ్ళతో కడగాలి, పాపములు కడగాలంటే, పాదాలు కడగాలంటే నీళ్ళతో కడుక్కోవాలా, పాపములు కడగబడాలంటే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి కడగబడుతుంది. పాపము కడిగేది రక్తమే. సిలువలో చిందించిన యేసు ప్రభు రక్తమే ప్రతి చిన్న పెద్ద పాపాన్ని, రహస్యంగా బహిరంగంగా చేస్తున్న ప్రతి పాపాన్ని కడిగేది యేసు ప్రభు రక్తం. నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదన్నాడు. యేసు ప్రభు కడిగే పనిలో ఆనాడు పాదాలు కడిగాడు, ఈనాడు పాపాలు కడిగే పనిలో ఉన్నాడు. ఆయన మనుషుల యొక్క పాపములు కడిగే పనిలో ఉన్నాడు. అందుకొరకై ఆయన సిలువకు అప్పగించబడి, సిలువలో మేకులతో కొట్టబడి, సిలువలో ముళ్ళ కిరీటం పెట్టబడి, ప్రక్కలో బల్లెముతో పొడవబడి, శరీరములో ఉన్న రక్తం అంతా ధారపోశాడు. ఎందుకో తెలుసా? నీ పాపములు కడగడానికి. 2000 సంవత్సరాలైంది ఇది జరిగి. నాటి నుండి నేటి వరకు ఆయన కడిగే పనిలో ఉన్నాడు. యేసు ప్రభువా, నా పాపములు కడగమంటే నీ పాపములు కూడా కడిగే పనిలో ఉన్నాడు. ఈ రాత్రి నా పాపములు ఎన్నడూ కడగవద్దంటే, ఆయన గనుక కడగకపోతే ఆయనకు నీకు సంబంధమే లేదు. నాతో నీకు పాలు లేదు అన్నాడు. మరి ఎక్కడ పాలు పొందుతారు? ప్రకటన 21:8 చివరి వచనము, చివరి లైన్లో, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఎక్కడ? అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుదురు. నాతో నీకు పాలు లేదు, అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుదురు అన్నాడు. విన్నారా? ఓహో,
ఈ రాత్రి వేళ యేసు ప్రభుని పాపాలు కడగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 2000 సంవత్సరాల నుండి పై సువార్త వినిపిస్తున్నాడు. ఆయన శిలువలో చిందించిన రక్తము చేతబట్టుకొని ఆకాశ మండలం గుండా పరలోకానికి వెళ్ళాడు. ఇక్కడ ఈ మాటలు విన్న ఒక పాపి, పురుషుడైనా స్త్రీ అయినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఏ వయసులో ఉన్న ఏ కులం వారైనా, ఏ భాష మాట్లాడువారైనా, యేసు ప్రభువా నేను పాపినంటే అక్కడ నుండి తన రక్త ప్రోక్షణ చేత చిన్న పెద్ద బహిరంగంగా చేసిన పాపము, తెలియకుండా చేసే పాపం, తెలియజేసిన పాపమునంతా కూడా కడిగే పనిలో ఉన్నాడు ఆయన. చెడుతనమును కడిగి వేసుకో. పాదాలు కడగాలంటే నీళ్ళతో కడుగుతాం, బురద కడగాలంటే నీళ్ళతోనే కడుగుతాం. పాపము కడగబడాలంటే ఆయన చిందించిన శిలువ రక్తము క్రిందికి రావాలి. కడుగుచూ ఉన్నాడు. నా పాపములు కడిగాడు. సుమారు 40 సంవత్సరాల క్రిందట అనేకుల పాపాలు కడగబడ్డారు. అందుకే కడగబడిన వారుగా ఉన్నారు. ఇదిగో వినండి, 51వ కీర్తనలో ఒక వ్యక్తి అన్నాడు, ప్రభువా నీవు నన్ను కడుగుము అన్నాడు. కడగరాదు అన్నాడు ఒక వ్యక్తి, నీవు నన్ను కడుగుమన్నాడు. బాగా హిస్సోపుతో కడిగినట్లు నన్ను కడుగుము. ఓ అయ్యా, అమ్మా, ఈ రాత్రి నీ పాపమును కడిగేవాడు ప్రభువైన యేసు తన రక్తముతో. అది మీరు గ్రహించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ హృదయములో ఉన్న చెడుతనమును కడిగి వేసుకొనుము, అప్పుడు నీవు రక్షింపబడతావు పాపము నుండి అని ప్రవక్త కేక వేసి యెరూషలేములో ప్రకటించాడు. ఈ రాత్రి వేళ మేము అదే ప్రకటిస్తున్నాం. ప్రియమైన అయ్యా, అమ్మా, నీ పాపములు, నీ చెడుతనము కడిగి వేసుకో. ఇది కడిగివేయబడితే తప్ప నీవు రాజమార్గములోనికి రావు, దేవుని మార్గములోనికి రావు, పరిశుద్ధమైన మార్గములోనికి రావు అని నేను నీ హృదయములో ఉన్న చెడుతనం అన్నాడు. కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. హృదయములో ఉన్న చెడుతనం ఎట్లాంటిదో చూడండి. 41వ కీర్తన 6వ వచనం కూడా చూడండి, లేకపోతే 28వ కీర్తనలో 3వ వచనం చదివి 41:6 కూడా చూడండి. 28వ కీర్తన 3వ వచనం అయ్యా. భక్తిహీనులను పాపము చేయు వారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని. హృదయములో ఏముందంటున్నాడు? దుష్టాలోచన, దుష్టమైన ఆలోచన హృదయములో ఉన్నది. ఇది ఒక చెడుతనమే. ఏం ఆలోచనలు ఉన్నాయి? ప్రతి మనిషిని వాక్యములో చూడండి. లోకములో ఏమంటారంటే అక్కడ చెట్టు కింద కూర్చొని జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం, మీ మనసులో ఏముందో చెప్తాం. ఎవరు చెప్పేది? వాళ్ళు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అట్లా? జరిగింది చెప్తే, జరగబోయేది చెప్తే, మనసులో ఉన్నది చెప్తే ఎందుకు అక్కడ కూర్చుంటారు? పొట్టకూటి కొరకు ఇట్లాంటి మాటలు చెప్పేవారు. జరిగితే అచ్చా అంటారు, జరగకపోతే బచ్చా. అది వారు చెప్పేది. కానీ బైబిల్ చెబుతుంది మనుషుని హృదయములో ఏమున్నదో దుష్టాలోచన ఉన్నది. ఇక మార్కు సువార్త 7:21-22 వచనాలు చదివితే హృదయములో దురాలోచన ఉన్నదన్నాడు. దుష్ట ఆలోచన, చెడ్డ ఆలోచనలు. పడుకుంటేవే లేస్తేవే చెడ్డ ఆలోచనలు చాలా ఉన్నాయి అక్కడ. మార్కు 27:21-22 వచనాల్లో దాదాపుగా 13 ఉన్నాయి. ఈ చెడ్డవన్నీ మనుషుని హృదయములో నుండి బయటికి వచ్చి మనుషుని అపవిత్రపరచునని చెప్పాడు. చాలా ఉన్నాయి. దుష్టాలోచన, దురాలోచన హృదయములో ఉంది. ఇదే చెడుతనం అంటాడు దేవుని వాక్యములో. ఇప్పుడు 41:6 కూడా చూడండి. 41వ కీర్తన 6వ వచనములో, ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. హృదయములో ఏముందంటాడు? పాపము పోగు చేసుకుంటున్నాడు. పోగు చేయడం అంటే కుప్పేసుకోవడం.
పోగు చేయడం అంటే కుప్ప చేయడం. ధాన్యం నువ్వు పోగు చేస్తావు చూడు, అక్కడ అంతా కళ్ళమంతా ఉన్న ధాన్యాన్ని ఏం చేస్తాం? పోగు చేస్తాం, లేదా కుప్ప వస్తాం. ఇలాగా మనుష్యుడు కూడా హృదయములో ఒకటా రెండా, పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు కంటి కనబడిన పాపం అంతా కూడా పోగు చేసుకుంటున్నాడు మనుష్యుడు. పాపము పోగు లోపల ఉంది చూడండి, ఏముందో బైబిల్లో చెప్తున్నాడు. మనుషుని హృదయములో పాపమును పోగు చేసుకొనుచున్నాడు, దురాలోచన కలిగి ఉన్నాడు, దుష్టాలోచన కలిగి ఉన్నాడు. 55వ కీర్తన 21వ వచనం కూడా చూడండి. ఇక్కడ ఒక మాట చెప్పాడు. 55వ కీర్తన 21వ వచనమయ్యా. వారి హృదయంలో కలహమున్నది. ఏముందంటాడు? కలహం. ఏమ్మా అర్థమవుతుందా? మనుషుల హృదయాలలో, లేకపోతే మీ హృదయాలలో, ఈ రాత్రి మీ హృదయాలలో ఏముందో చెప్తున్నాడు చూడండి. మనుషుల హృదయములో కలహం, కలహం. కొట్లాడాల, ఎలాగైనా వాడిని కొట్టాల, తిట్టాల, కొట్టాల. కలహం ఉన్నది హృదయములో. ఎన్ని ఉన్నాయో చూడండి, కలహం ఉన్నది అని చెప్పాడు. మరొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 12:20 సామెతల గ్రంథం, సామెతల గ్రంథములో నుండి 12వ అధ్యాయము 20 వచనం చూడయ్యా. కీడు కల్పించువారి హృదయములో మోసము కలదు. ఏముందన్నాడు? హృదయములో మోసం ఉందా? ఎందుకు ఈ మోసం చేస్తున్నారంటే ఎట్లయినా వాడిని కీడు చేయాలా. ఎంత కీడు చేసినారు రాయుడు మనకు. లోపలేముంది? హృదయములో మోసం ఉంది. కీడు వెంట కీడు చేస్తారు. మనం మేలు చేస్తామనుకోండి, అన్నం పెట్టినోని కడిపే కొడతారు వాళ్ళు. వానికి అన్నం పెట్టినా, వాని మేలు కోరినా, వాడు బాగలేకుండా దగ్గర తీసినా వాడు కీడు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? లోపల మోసబుద్ధి ఉందన్నమాట. లోపల హృదయములో మోసం ఉన్నది కాబట్టి ఇక ఎక్కడ మేలు చేస్తాడు? వాని మనసులో అట్లా ఉంది కాబట్టి కీడు చేస్తున్నాడు. హృదయములో మోసం ఉన్నది. ఎన్ని బయటకు వస్తున్నాయి చూడండి. లేవియ కాండము 19వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. లేవియ కాండం 19వ అధ్యాయము 17వ వచనం అయ్యా. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. హృదయములో పగ. చదవండి. పగబట్టకము. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వాణ్ణి గద్దింపవలను. చూడండి, హృదయములో పగ, మోసము లోపల ఉన్నాయండి. ఇవన్నీ మనిషిని హృదయములో మోసం చేయడం అంటే, పగబుట్టడం అంటే ఏంది? మనిషి హృదయాన్ని ఇలాగ పుట్టించాడా? అసలు దేవుడు మనిషిని ఎలా పుట్టించాడో తెలుసా? దేవుని పోలిక, దేవుని గుణము, దేవుని మహిమ, దేవుని యథార్థత, దేవుని స్వరూపం. ప్రారంభములో దేవుడు ఇలా పుట్టించగా పెరిగి పెద్దవాళ్ళై ఎన్ని కలిగి ఉన్నారు లోపల. మోసగానిగా పుట్టించలేదు. పగ కలిగి ఉండవని పుట్టించలా, ద్వేషము కలిగి ఉండవని పుట్టించలా, దుష్టాలోచన కలిగి ఉండవని పుట్టించలా. ఇవన్నీ దేవునికి లేవు. ఈ పగ, మోసము, దుష్టాలోచన, పాపము, అన్యాయము, అక్రమము, కీడు, ఇవన్నీ దేవుడేమో తన పోలికనిచ్చి, తన మహిమనిచ్చి, తన స్వరూపమిచ్చి, తన గుణమిచ్చి, తన యథార్థత ఇచ్చి పుట్టించగా ఇలా తయారయ్యారు మనుషులు. ఎన్ని ఉన్నాయి, ఎన్నో చెప్పాడండి బైబిల్ గ్రంథములో. మేడిపండు చూసినారా? అది చూడడానికి ఎట్లుంటుంది? నున్నగా తినబుద్ధి అవుతుంది. దాన్ని పొట్ట విప్పి చూడండి, దాని నిండా పురుగులే. ఒక ఆయన పద్యం కూడా రాశాడు ఇది. మేడి పండు చూడ మేలిమయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును అని. మనిషి కూడా చూస్తే క్రింది నుండి పైకి, లేదా పై నుండి క్రిందికి ఎంత టిప్ టాప్గా ఉన్నారు చూడండి. మంచి అందం, మంచి స్వరూపం, మంచి రూపం. అయితే లోపల ఎట్లా ఉన్నాయి? లోపల హృదయం చూడండి ఎట్లా ఉందో. హృదయము చెడిపోయింది, చెడ్డ ఉన్నాయి లోపల. ఎలాగయ్యారు చూడండి. హృదయం మాత్రమే కాదు, కళ్ళు కూడా చెడిపోయినాయి. వాని కన్నులు చెడ్డవిరా, వాను నోరు చెడ్డదిరా,
అసలు రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 20